ఒక వీరుడు తను ఒక ఫైట్కి వెళ్తున్నాడు, ఒక బ్యాటిల్కి వెళ్తున్నాడు అని అంటే తన దగ్గర కత్తి ఉండాలి, షీల్డ్ ఉండాలి, తన కవచాలు వేసుకొని ఉండాలి. అదే ఒక క్రైస్తవుడు దుష్టునితో పోరాటం చేయడానికి వెళ్తున్నాడు అంటే ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి, విశ్వాసం ఉండాలి, దేవునిపై విశ్వాసం ఉండాలి, మనం చేసే ప్రార్థన విశ్వాసం కూడిందై ఉండాలి. అలానే రెండోది వచ్చేసి మన జీవితంలో మనం విజయం పొందుకోవాలంటే ఒక విశ్వాసం ఒకటి సరిపోదండి. ఒక స్టూడెంట్కి అయితే స్కూల్లో వెళ్ళినప్పుడు టీచర్స్ ఏం చెప్తారు తెలుసా? ఒబీడియన్స్ ఉండాలని అంటారు, అంటే విధేయత. ఒక క్రైస్తవునిగా మనకి కూడా విధేయత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేవునికి మనం విధేయులుగా లేనప్పుడు మనం ఎన్ని చేసినా కానీ దేవుని మనల్ని ఇష్టపడరు, దేవుని మనల్ని త్రోసివేస్తారు. మనం చూసినట్లయితే అబ్రహాం జీవితంలో చూసినట్లయితే ఇస్సాక్ అయినా కానీ, రాణి అయిన ఎస్తేరు చూసినా కానీ, నోవా చూసినా కానీ, ఎవరైనా సరే అండి, ఎవరైతే దేవునికి విధేయులుగా ఉన్నారో వారు వాళ్ళ జీవితంలో విజయాన్ని పొందుకున్నట్టే మనం చూసాం, కానీ ఓడిపోయినట్టు మనం ఎక్కడా చూడలేదు. వాళ్ళు దేవునికి ఎంత విధేయులుగా ఉన్నారంటే అబ్రహాం విషయంలో చూడండి, తన సొంత కుమారుణ్ణి కూడా ఇచ్చేయడానికి ఒప్పుకున్నాడని. ఒకసారి